ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే వాళ్ళ పక్కింటి వాళ్ళు లాటరీ గెలిచి కోటీశ్వరులు కాబోతున్నారని రాసి ఉంటుంది. ఆయన ఏం రాస్తాడంటే వాళ్ళకి లాటరీ రావద్దని రాస్తాడు. రెండవ పేజీలో తన స్నేహితుడు ఎలక్షన్స్ గెలవబోతున్నాడు అని రాసి ఉంటుంది. అతను తన ఎలక్షన్స్ ఓడిపోవాలని రాస్తాడు. ఇలా తన కోరిక ఆఖరి పేజీలో రాసే ముందే యమధర్మరాజు డైరీ తీసుకొని అంటాడు, ఇక నీ సమయం పూర్తి అయ్యింది. నువ్వు ఇప్పుడు ఈ డైరీలో ఏమీ రాయొద్దు. నేను నీకు 5 నిమిషాలు సమయం ఇచ్చినా కూడా నువ్వు నీ సమయాన్ని వృధా చేసుకున్నావు. నీతి. ఈ కథలో నీతి ఏంటంటే ఈశ్వరుడు మనందరినీ మంచిగా చూడడానికి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. కానీ మనం ఆ అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటాము. ఎవరైతే వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తారో వాళ్ళ మీద దేవుడి కృప ఎప్పటికీ ఉంటుంది. జై శ్రీరామ్.